రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యే సీటును ఎల్ఎం మోహన్ రెడ్డి అయిన మా తండ్రి గారికి ఇవ్వాలని ఎల్ఎం విష్ణువర్ధన్ రెడ్డి కోరుతున్నారు. కళ్యాణదుర్గంలో ఎల్ఎం విష్ణువర్ధన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన తండ్రి గత 30 సంవత్సరాల నుండి వైఎస్ఆర్ పార్టీ కోసం కష్టపడ్డారని, పార్టీ గెలుపు కోసం నియోజకవర్గంలో ఎంతో కృషి చేశారని అన్నారు. ఈసారి జరిగే 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ నుండి తమ తండ్రికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరారు. పార్టీ అధికారం కోసం అహర్నిశలు కృషి చేస్తామని తెలియజేశారు. ఆయనకు నిజంగానే పార్టీలో టికెట్ ఆశించినప్పటికీ ఆయన బయటకు వచ్చారు. సో ఆయన తరపున నేను ఆయన తరపున అంటే నా అంతా నేను వచ్చి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు పార్టీ అనేది ఒక స్టాండ్ ఒకరికి టికెట్ ఇద్దామని చెప్పి అనుకుంటున్నారు. బట్ మనం అనే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, లేకపోతే మనం రావాలని చెప్పి జనం ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పి బయటకు వచ్చి చెప్పకపోతే పార్టీ కూడా తెలియదు కదా. 2019 ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. పార్టీ గెలవాలని చెప్పి పెనుగొండ నియోజకవర్గంకి వెళ్ళి అక్కడ పనిచేశారు. కానీ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఈ రోజు ఆయన రావాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే కార్యకర్తల్లో ఎంతో కొంత అసంతృప్తి అయితే ఉంది. అది నేను చెప్పేది కాదు, అందరికీ తెలిసిన విషయం. ఎల్ఎం మోహన్ రెడ్డి గారు రావాలని చెప్పి కూడా చాలా మంది అనుకుంటున్నారు. దాదాపు మీరు ఏ మండలానికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా ఎల్ఎం మోహన్ రెడ్డి గారికి టికెట్ ఇస్తే గెలుస్తారనే విషయం అయితే అది పార్టీతో చర్చించిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు మాట్లాడడానికి అంత సమయం కాదు, దాని గురించి మాట్లాడే సమయం అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం పార్టీలో ఉన్నాము. పార్టీ కూడా కష్టపడిన వాళ్ళని అక్నాలెడ్జ్ చేస్తుంది అని చెప్పి 100% నమ్ముతున్నాం. ఎందుకంటే మీరు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు మనం ఎన్నో ప్రభుత్వాలు చూసాం. వాళ్ళు చేసినంత సామాజిక సోషల్ వెల్ఫేర్ కానీ, లేకపోతే సామాజిక సాధికారం మీరు చూస్తే దాదాపు మొన్న 18 ఎమ్మెల్సీలు అనౌన్స్ చేస్తే దాదాపు 14 ఎమ్మెల్సీల వరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ఇచ్చారు. 130 నామినేటెడ్ పోస్టులు రిలీజ్ చేస్తే దాంట్లో దాదాపు 50% కంటే ఎక్కువ నామినేటెడ్ పోస్టులు అనేవి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీస్కి అనేవి ఇచ్చారు. పార్టీ అనేది ఒక స్టాండ్లో ఉంది. పార్టీ అనేది ఒక స్టాండ్లో ఉన్నప్పటికీ రేపు పొద్దున గవర్నమెంట్ వచ్చి వెల్ఫేర్ చేయాలన్నా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారే చాలాసార్లు చెప్పుకుంటారు, మనకు జుట్టు అనేది ఉంటే మనం ముడేసుకోవచ్చు. సో ఇక్కడ మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కళ్యాణదుర్గంలో గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతి మనం ఇవ్వగలిగితేనే ఆయన మంచి చేయడానికి అవకాశం ఉంటుంది. సో పార్టీని అయితే రిక్వెస్ట్ చేస్తున్నాం, మనకిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా రేపు పొద్దున్న 2024 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అనుగ్రహిస్తామని చెప్పి మనం పూర్తి నమ్మకం, విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం. సో దాన్ని మీ ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం చేరవేయడం జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాము. దాన్ని పార్టీ పెద్దలు కూడా చూసి సానుకూలంగా స్పందిస్తారని చెప్పి ఆశిస్తున్నాం.